హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడిప్పుడే లేటెస్ట్గా సీఎం రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు 29వ తారీఖు నవంబర్కి సంబంధించి రైతు భరోసా నిధులు ఎవరెవరి ఖాతాలో జమ చేశారు, ఎప్పుడు జమ చేశారు, అలాగే ఎంత పట్టా కలిగిన వారికి ఏ రోజున రైతు భరోసా నిధులు జమ చేయబోతున్నారనే సమాచారాన్ని వివరించడం జరిగింది. కాబట్టి దీనికి సంబంధించిన పూర్తిస్థాయి సమాచారం అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పటికే చాలామంది అకౌంట్లలో రైతు భరోసా ఎకరాకు 7,500 రూపాయలు జమ అయ్యాయి అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తున్నారు. సో మీకు కూడా జమ అయి ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి. జమ అయి ఉంటే ఎస్ అని చెప్పి, జమ కాకపోతే నో అని చెప్పి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే తోటి వారి కామెంట్స్ కూడా ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేయండి. ఇంకా అప్డేట్లోకి వస్తే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగ ఖాతాలలో ఎన్నికల హయాంలో ఇచ్చిన హామీ మేరకు రైతు భరోసా నిధులు జమ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఒక ఉప మంత్రివర్గ క్యాబినెట్ నియమించడం జరిగింది. ఆ సబ్ కమిటీ ఏదైతే ఉందో ఇచ్చిన నివేదిక ఆధారంగా తెలంగాణ రాష్ట్రంలో 7 ఎకరాల వరకు రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసాకి సంబంధించిన నిధులను విడుదల చేస్తుంది. ఈ 7 ఎకరాలకి సంబంధించిన రైతులకి నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం విడతల వారీగా జమ చేస్తుంది అనేది సందర్భంగా మనం తెలుసుకోవచ్చు. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ మనకి పట్టికతో సహా ఇవ్వడం జరిగింది. 5 ఎకరాల లోపు రైతులకు ఒక సీజన్కు అవసరమైన పెట్టుబడి సాయం అని చెప్పేసి మీరు ఇక్కడ హెడ్లైన్ చూసుకోవచ్చు. సో 1 ఎకరం లోపు ఉన్నవారు దాదాపుగా 24 లక్షల మంది రైతులు ఉన్నారు. ఈ 24 లక్షల మందికి కావాల్సింది సుమారుగా 800 కోట్ల రూపాయలు. ఇది గతంలో 5,000 రూపాయలకి సంబంధించిన సహాయంకి సంబంధించిన పట్టిక. ఇది కాంగ్రెస్ ప్రభుత్వమే ఈ నిధులను కూడా ఇవ్వడం జరిగింది. 2 ఎకరాల లోపు సుమారుగా 17 లక్షల మంది ఉంటే వీళ్ళకి 1,500 కోట్ల రూపాయలు అనేవి అవసరం అవుతాయి. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే, ఆర్థిక శాఖకు ఆదేశాలు అనేవి జారీ చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి ప్రతి 10 రోజులకు విడతల వారీగా 2,000 కోట్ల రూపాయలను వారి ఖాతాలలో జమ చేయమని చెప్పి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇలా 45 రోజుల ప్రక్రియలో సుమారుగా 7 నుండి 8,000 కోట్ల రూపాయల నిధులను 5 ఎకరాల లోపు వారికే చేయొచ్చు అనేది కూడా వినిపిస్తుంది అన్నమాట. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే 1 ఎకరం లోపు ఉన్న వాళ్ళకి 800 కోట్లు జమ అవుతే, 2 ఎకరాల వారికి 1,500 కోట్లు నిధులు జమ అయితే, రెండో విడతలో 3 ఎకరాల లోపు రైతులకి అంటే 11వ రోజు నుండి మొదలవుతే 20వ రోజు మధ్యలో రావడానికి అవకాశాలు ఉన్నాయనేది ఈ సందర్భంగా మనం తెలుసుకోవచ్చు. సో ఇవైతే లేటెస్ట్ అప్డేట్స్ మీ అందరికీ కూడా అర్థమయ్యాయని అనుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా నిధులను రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాలలో జమ చేయడానికి పకడ్బందీ ప్రణాళికతో ముందుకెళ్తుంది. దీనికి సంబంధించి రైతు భరోసాపై దిగులు పడొద్దు, సాగు చేసిన భూములకి దాంతోపాటు 2 లక్షలలో పెండింగ్ ఉన్న రైతులకి కూడా త్వరలో మంజూరు చేయబోతున్నాం, పూర్తి స్థాయిలో నిధులను జమ చేయబోతున్నాం అని చెప్పేసి పొన్నం ప్రభాకర్ రావు గారు కూడా ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. సో ఇవైతే కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా, రైతు బంధుకి సంబంధించి మీరు చూసుకోవచ్చు. ఇంకేమైనా లేటెస్ట్ అప్డేట్స్ వస్తే మీకు తదుపరి వీడియోలలో తెలియజేస్తుంటాను. కాబట్టి మిస్ కావద్దు అనుకుంటే ఛానల్ని ఫాలో అవుతుండండి. ధన్యవాదాలు.